నమస్తే, వెల్కమ్ టు BRK న్యూస్. ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ పాక్ ను చావుదెబ్బతీస్తుంది. భారత్ పాక్ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా అంతిమ విజయం భారత్దే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తాజాగా జరిగిన యుద్ధంలో భారత్ ఇప్పటికే పాక్ ను చావుదెబ్బ కొట్టింది. భారత్ తో యుద్ధం చేసేందుకు పాక్ లో ఏ యుద్ధ వ్యవస్థ లేకుండా చేశాయి. కాగా ప్రస్తుతం భారత్ తో ఉన్న S-400 ని చూసి పాక్ వెన్నులో వణుకు పుట్టింది. కాగా మరో కొన్ని రోజుల్లో భారత్ కు మరో S-500 మిసైల్ రాబోతుంది. ఇది గాని పాక్ యుద్ధంలో వాడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాక్ భారత్ పై దాదాపు 500 డ్రోన్లతో దాడికి పాల్పడింది. దీంతో భారత్ తన వద్ద ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ అయిన S-400 ని పాక్ పై ఉపయోగించగా పాక్ డ్రోన్లను ఆకాశంలో తునాతునకలు చేసింది. తాజాగా మరో అప్డేట్ ఏమిటంటే S-400 బాప్కా వెపన్ వచ్చేస్తోంది. అదే S-500. అవును, ఈ వెపన్ తో యుద్ధ రంగంలోకి భారత్ దిగితే శత్రువు దేశాలకు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక ఈ మిసైల్ గురించి రష్యా డిప్యూటీ PM బోరిసోవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే S-500 కొనుగోలుదారుగా భారతదేశం అవతరించగలదని నేను భావిస్తున్నాను. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముందుగా మన సైన్యాన్ని ఈ వ్యవస్థతో సన్నద్ధం చేయాలనుకుంటున్నాం. దీని తర్వాత భారతదేశం మా మొదటి ప్రాధాన్యత. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ రకమైన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ లేదు. ఇది పూర్తి క్షిపణి షీల్డ్. ప్రస్తుతం ఇది మన సైన్యానికి సరఫరా అవుతోందని వెల్లడించారు. త్వరలో భారత రక్షణ శాఖలోకి S-500 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి రానుందా? ప్రపంచంలో ఏ దేశంకు ఇవ్వని అవకాశం రష్యా భారత్ కిస్తోందా? రష్యాకు ధీటుగా భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోందా? భారత్ తో రష్యా ఎలాంటి స్వార్థం లేకుండా రక్షణ వ్యవస్థలో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉందా? ఇలా అన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం రండి. అవును, నిజంగా త్వరలోనే భారత్ రక్షణ వ్యవస్థలోకి S-500 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి రాబోతోంది. ఈ ప్రపంచంలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్ కు రష్యా దేశం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. రక్షణ వ్యవస్థలో రష్యా ఎంత బలంగా ఉందో భారత్ ను సైతం అదే స్థాయిలో నిలబెట్టడానికి రష్యా అన్ని విధాలుగా భారత్ కు మద్దతు ప్రకటించింది. రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోవ్ ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చారు. ఇక ఇప్పటికే భారతదేశం S-400 మిసైల్ ని కొనుగోలు చేసింది. విజయవంతంగా పాక్ పై కూడా ప్రయోగించింది. పహల్గామ్ ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ POKలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన మెరుపు దాడులతో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్లోని వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ చేసిన దాడులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. పాక్ దాడులను తిప్పికొట్టడంలో భారత్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ S-400 మిసైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక తాజాగా భారతదేశం S-500 ని కొనుగోలు చేస్తే అది చైనా, పాక్ కు షాక్ కలిగించడం ఖాయం. ఇక భవిష్యత్తులో భారత్ తో ఏ దేశమైనా యుద్ధం చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని చెప్పాలి.